హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా మీరు డోరు. ఈ డోర్కి లాక్ పోయింది. మనం లాక్ మార్చడానికి వచ్చాం. మీకు పాత లాక్ చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇది పాత లాక్ అనమాట. హ్యాండిల్ కట్టి ఇరిగిపోయింది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, లాక్ మొత్తం పోయింది. పోతే మనం హ్యాండిల్ లాక్ ఇప్పేసాం. ఇప్పేసిన తర్వాత మనం కొత్తది లాక్ తెచ్చాం. మీకు చూపిస్తాను. ఇదే కొత్త లాక్. చూసారు కదా బాక్స్. మనకి ఇందులో లాక్ ఒకటి, 3 తాళాలు. చూసారు కదా, హ్యాండిల్ రేక్ ఒకటి వచ్చింది. రేక్తో పాటు మనకి స్క్రూలు, రాడ్ అనేది ఇచ్చారు. ఇప్పుడు ఈ లాక్ని మనం రీప్లేస్ చేస్తున్నాం. ఈ లాక్ని రీప్లేస్ చేసినప్పుడు ఈ లాక్ ఉంది కదా, ఈ లాకు ఇందులోకి సరిపోలేదు. సరిపోతే మనం బెజ్జలన్నీ అడ్జస్ట్మెంట్ చేసాం. మీకు చూపిస్తాను. చూసారు కదా, అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత లాక్ అన్న లోపలికి ఈ విధంగా వెళ్ళిపోయింది. లాక్ అన్న లోపలికి ఈ విధంగా వెళ్తుంది. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ కన్నాలు చూసారు కదా, ఈ కన్నాలను మనం పెద్దవి చేసాం. ఇప్పుడు కరెక్ట్గా ఈ కన్నాలు సరిపోయే విధంగా మనం బెజ్జలు అనేది కొట్టుకోవాలి. ఇంతకుముందు లాక్ లోపలికి ఉండేదన్నమాట. అందువల్ల మన కన్నాలు ఈ కన్నాలను కొద్దిగా బయటకు ఉన్నాయి. అందువల్ల మనం ఇలా బయటికి కొద్దిగా కన్నాలను పెద్ద చేయడం జరిగింది. ఇటు పెద్దవి చేసాం. ఇప్పుడు హ్యాండిల్ బిగిస్తాక మొత్తం మీకు చూపిస్తాను. హ్యాండిల్ కూడా ఏ విధంగా బిగించాలంటే, మనకి ఈ రాడ్ ఉంది కదా, ఈ రాడ్ ఇందులో పెట్టుకొని హ్యాండిల్ బిగించుకోవడమే. ఈ విధంగా సింపుల్గా మనం లాక్ అనేది మార్చుకోవచ్చు ఫ్రెండ్స్. మొత్తం మీకు బిగించిన తర్వాత చూపిస్తాను. లాక్ చూసారు కదా, ఈ విధంగా రాడ్ పెట్టుకొని బిగించుకోవాలి. వెనక బిగించాము. ఈ విధంగా హ్యాండిల్ పెట్టుకొని లెవెల్ చూసుకొని కరెక్ట్గా తాళం కూడా సెంటర్ పెట్టుకొని బిగించుకోవాలి. తాళం పెట్టినప్పుడు ఫ్రీగా వెళ్ళిపోయేలా పెట్టుకోవాలి. అప్పుడే తాళం పాడుతుంటుంది. ఇది తాళం అన్నది రేక్ అని తగిలితే తాళం అన్నది టైట్గా ఉంటుంటుంది, సరిగా పట్టదనమాట. ఈ విధంగా చూసుకుంటుండాలి. మొత్తానికి బ్యాక్ సైడ్ లాక్ మొత్తం బిగిస్తాం. బ్యాక్ సైడ్ హ్యాండిల్ బిగించాం. ఫ్రంట్ కూడా బిగిసి మొత్తం మీకు చూపిస్తాను. హ్యాండిల్ అన్నది ఇక్కడ కన్నం ఉంది కదా, ఈ కన్నం ఇలా పెట్టుకోవడమే. ఇలా పెట్టుకొని ఇక్కడ లాక్ తాళం అన్నది పెట్టుకొని బిగించుకోవడమే. తాళం ఇలా పెట్టుకొని బిగించుకొని లాక్ మొత్తం బిగిస్తాం మనం. చూసారు కదా, ఈ విధంగా ఉంది. హ్యాండిల్ అనేది నొక్కితే ఈ లివర్ అనేది వెనక్కి వెళ్తుంది. తాళం తిప్పుకుంటే లాక్ అనేది బయటకు వస్తుంది. చూసారు కదా, 2 చుట్లు తిరిగి ఈ కన్నాలు ఇక్కడ కన్నాలు ఈ మనకి సరిపోతే సాలపోతే అడ్జస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. చూసారు కదా, మనం డోర్ వేస్తుంటే ఆ లివర్ అనేది పట్టుకోలేదు అంటే ఇప్పుడు అడ్జస్ట్మెంట్ అన్నది చేయాలి. మనం మొత్తం చేస్తారు.